టన్నెల్ దగ్గర 10వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రాడార్ గుర్తించిన స్పాట్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. అయితే తవ్విన కొద్దీ వరద నీరు వస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం ఏర్పడుతోంది. అటు వచ్చిన వరద నీటిని 7.5 HP మోటార్స్ సాయంతో బయటకు పంపుతున్నారు. 2 మీటర్ల లోతులో ఉన్న కార్మికులు ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. జీపీఆర్ఎస్ రాడార్ ద్వారా కార్మికులు ఉన్న ప్రదేశంలో తవ్వకాలు జరుపుతున్నారు. 2 మీటర్ల లోతులో మరో 2 చోట్ల ఇద్దరు చొప్పున కార్మికులు ఉన్నట్టు గుర్తించారు. టన్నెల్లో చిక్కుకున్న 4గురిని గుర్తించిన ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది బురద, నీటిని రెస్క్యూ సిబ్బంది తోడేస్తున్నారు. కార్మికులను గుర్తించేందుకు టీబీఎం మిషన్ ను కట్ చేస్తున్నారు. జీపీఆర్ రాడార్ డేటా మార్కింగ్ దగ్గర తవ్వకాలు అంతిమ దశకు చేరుకున్నాయి. మరికొద్ది గంటల్లో 4గురి ఆచూకీ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర అందుబాటులో అంబులెన్స్లు, ఉస్మానియా వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణులను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. మరోవైపు సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటనలో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికులు దాదాపు విగత జీవులుగా మారినట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు 99% కష్టమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికే ప్రకటించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం జరుగుతున్న సహాయక చర్యల్లో పురోగతి కనిపించిందని, ఇవాళ సాయంత్రానికి కార్మికుల జాడ లభ్యమయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జీపీఆర్తో స్కానింగ్ చేసి కార్మికుల అవశేషాలు నిర్ధారించారు. ఇందులో ఇవాళ 4గురి ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉంది. మిగతా 4గురు టీబీఎం ముందు భాగంలో అడుగున ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ దాదాపు 24 అడుగుల మేర బురద, మట్టి పేరుకుపోయింది. వారిని గుర్తించేందుకు ఇంకొంత సమయం పట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 120 మీటర్ల పొడవున్న టీబీఎం కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. పూడకతీత, నీటి తోడివేత, కన్వేయర్ బెల్ట్ మరమ్మతులు, ఇతర పనులు కొనసాగుతున్నాయి. ఇక సొరంగంలో కట్టల ప్రాంతం నుంచి ఊట నీరు పెద్ద ఎత్తున వస్తూనే ఉంది. బురద, మట్టి, రాళ్లను లోకో రైలు వ్యాగన్లతో నింపడానికి అక్కడి నుంచి ట్రాక్ వరకు 300 మీటర్ల దూరం వరకు బృందాలు నీటిలో నడుస్తూ వెళ్లాల్సి వస్తుంది. కార్మికులు కూరుకుపోయిన ప్రాంతాల్లో ప్రత్యక్ష కార్యాచరణను సిద్ధం చేశారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లో దాదాపు 18 ఏజెన్సీలు, వాటి పరిధిలోని 54 మంది ఉన్నతాధికారులు, 703 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సింగరేణి నుంచి 200 మంది రెస్క్యూ సిబ్బంది వచ్చారు. ప్రతి షిఫ్ట్నకు 120 మంది చొప్పున 24 గంటలు పూడికతీత చేపట్టారు. అలాగే నాగర్ కర్నూల్, నల్గొండ, హైదరాబాద్, ఏపీలోని కర్నూలు నుంచి 8 మంది ఫోరెన్సిక్ వైద్యులను పిలిపించారు. సొరంగంలో చిక్కుకుపోయిన వాళ్లలో ఎవరైనా మరణిస్తే శవ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. బాధిత కుటుంబ సభ్యులు తమ వాళ్ల మృతదేహాలను గుర్తించుకుంటే ఫోరెన్సిక్ వైద్యుల పర్యవేక్షణలో DNA పరీక్షలకు నమూనాలు పంపిస్తారు. ఈ మేరకు అంబులెన్స్లను కూడా సిద్ధం చేశారు.